హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయిన ప్లే డేట్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి లూక్ గ్రీన్ఫీల్డ్ దర్శకత్వం వహించారు. అలాన్ రిచర్డ్సన్, కెవిన్ జేమ్స్, బ్యాంక్స్ పియర్స్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఓ ఫన్ రైడ్. జెఫ్ అనే సెక్యూరిటీ గార్డ్ కి ఓ కొడుకుంటాడు, అతని పేరు సీజే. అలాగే బ్రియాన్ కొత్తగా లవ్ చేస్తున్న అమ్మాయికి ఓ కొడుకుంటాడు, అతని పేరు లోకాస్. ఈ ఇద్దరు తండ్రులు తమ కొడుకులతో అనుకోకుండా ఓ మాఫియా రైడ్ లో చిక్కుకుంటారు. ఆ మాఫియా నుంచి ఇద్దరు కొడుకుల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళిద్దరూ సొంత తండ్రులు కారని తెలుసుకుంటారు. కాకపోతే ఓ సందర్భంలో జెఫ్ చిన్నప్పుడు ఫోటో చూసుకున్నప్పుడు అతను కొడుకు అని చెప్పుకుంటున్న కొడుకు అచ్చం తనలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అసలు సీజే జన్మరహస్యం ఏంటి, జెఫ్ కి సీజేకి ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక సరదాగా సాగే ఫన్ రైడ్. బ్రియాన్ తన కొడుకు లోకాస్ తో గేమ్ ఆడే ఫస్ట్ సన్నివేశం నవ్విస్తుంది. స్లో మోషన్ లో క్లైమాక్స్ లో గెలవాలని చెప్తే కొడుకు దాన్ని నిజంగానే ఫాలో అయి స్లో మోషన్ లో ఆడడం కామెడీగా అనిపిస్తుంది. అలాగే జెఫ్ కి సీజేకి మధ్య ఉన్న రిలేషన్ తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే హగ్ సన్నివేశం, కౌగిలించుకునే సన్నివేశం ఆకట్టుకుంటుంది. చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి చక్కగా చూడొచ్చు ఈ సినిమాని. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి, చేజింగ్ సీన్స్ బాగుంటాయి. సేమ్ ఒకే మన ఫ్యాక్షనిస్ట్ సినిమాల్లో అందరూ సుమోలు వేసుకెళ్ళినట్టు ఇందులో కూడా ఓ టైపు ఇన్నోవా లాంటి కార్లు వేసుకొని వెళ్తారు ఓ చేజ్లో. అలాంటివి బాగుంటాయి. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. భారీ బడ్జెట్ సినిమా అయితే కాదు, ఉన్నంతలో నీట్గా తీశారు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. ఇది ఒక జస్ట్ టైంపాస్ సినిమా. తెలుగు డబ్బింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాత ఇంగ్లీష్ పాప్ ఆల్బమ్స్ దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్ అలాంటి సాంగ్స్ని మళ్ళీ ఈ సినిమాలో యూజ్ చేసుకోవడం రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. అలాంటివే ఇంకా 2-3 పాటలు ఉన్నాయి. ఇద్దరు తండ్రుల పాత్రలో స్టెప్ డాడీగా కెవిన్ జేమ్స్ బాగా చేశాడు. అమాయకంగా ఉండే ఈ పాత్ర సౌమ్యంగా ఉంటుంది. అలాన్ రిచర్డ్సన్ రీచర్ పాత్రలో మనందరికీ బాగా ఫేమస్. అతను ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డ్గా ఓ మంచి తండ్రిగా ఉండాలని కోరుకుంటూ మొరటోడిగా బాగా చేశాడు. ఈ 2 పాత్రలు హైలైట్ ఈ సినిమాకి. వాళ్ళ పిల్లలుగా నటించిన వాళ్ళు కూడా సూపర్గా చేశారు. ఫైట్లో కూడా చిన్న కుర్రాడు చాలా బాగా చేశాడు. తెలుగు డబ్బింగ్ బాగుంది, చక్కగా చూసేయచ్చు ఫ్యామిలీతో. మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?